సమస్యను వేర్లతో సహా పీకేయాలి. అప్పును, అగ్నిని, శత్రువును శేషం లేకుండా నిర్మూలించాలి అని చాణక్యుడు చెప్తారు. అగ్నిని ఆర్పేటప్పుడు చిన్న నిప్పు కణిక అయినా వదిలేసినా అది మళ్ళీ పెద్ద మంట అవుతుంది. అలాగే మీ జీవితంలో నెగిటివిటీని కానీ శత్రువును కానీ సగం సగం వదిలేయకండి. ఒక్కసారిగా కఠినంగా ఉండి ఆ విషయాన్ని అక్కడితో క్లోజ్ చేసేయండి. లేదంటే అది మళ్ళీ మీకు తిరగబడే అవకాశం ఉంది. చివరిగా నువ్వు ఎలా గెలిచావని ఎవరూ అడగరు. గెలిచావా లేదా అనేది మాత్రమే ఈ లోకం చూస్తుంది. చాణక్యుడు చంద్రగుప్తుడిని రాజుగా చేయడానికి కొన్ని కఠినమైన మార్గాలను ఎంచుకున్నారు. కానీ ఫలితం ఒక అఖండ భారతం ఏర్పడింది. మీరు సక్సెస్ అయ్యాక ఆ విజయపు వెలుగులో మీ పాత తప్పులేవి ఎవ్వరికీ కనిపించవు. అందుకే లోకం ఏమనుకుంటుంది అని ఆగిపోకండి. ఫ్రెండ్స్, చాణక్యుడు చెప్పిన ఈ విషయాలు వినడానికి కఠినంగా ఉండవచ్చు, కానీ ఈ స్వార్థం కోసం కాదు, ఆత్మరక్షణ కోసం. ఈ ప్రపంచం ఒక రణరంగం. ఇక్కడ కేవలం మంచివాడిగా ఉండటం సరిపోదు, తెలివైన వాడిగా నెగ్గడం కూడా ముఖ్యం. ఎదుటివాడు మిమ్మల్ని తొక్కేయకుండా ఉండాలి అంటే ఈ డార్క్ కాన్ఫిడెన్స్ సీక్రెట్స్ మీకు ఒక కవచంలా పనిచేస్తాయి. గుర్తుంచుకోండి, అమాయకత్వమే మన అతిపెద్ద శత్రువు. మీ ఎదుగుదలే మీ శత్రువుకు అసలైన సమాధానం.